మకర రాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి. ఈ విషయం మీకు తెలియాలంటే ఈ మాటలను పూర్తిగా అర్థం చేసుకోండి. మకర రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ రహస్య విషయం తెలియదు. ఎవరికైతే అదృష్టం రావాలో, ఎవరి రాత అయితే మారుతుందో అటువంటి అదృష్టవంతులకు మాత్రమే ఈ విషయం ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఈ మాటలు వింటున్నారంటేనే మీపై దేవుడి దయ మొదలైందని అర్థం. గత కొన్ని ఏళ్లుగా మీరు పడుతున్న కష్టాలకు, కన్నీళ్లకు కాలం చెల్లింది. అడుగడుగున అడ్డంకులు, నమ్మిన వారు మోసం చేయడం, ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం వంటి చెడు కాలం ఇక అయిపోయింది. మీ జాతకంలో గ్రహాలన్నీ అనుకూలంగా మారి మీకు మంచి రోజులు వచ్చాయి. ఇది మామూలు మార్పు కాదు. మరో 4 రోజుల్లో మీ ఇంటి గుమ్మం దాటి 2 దేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. వారు మీ ఇంట్లోనే ఉంటూ మీ పేదరికాన్ని తరిమికొట్టి మీకు బోలెడంత సంపదనివ్వబోతున్నారు. అసలు ఆ దేవతలు ఎవరు? వారు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? వారు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా, భక్తితో ఉండాలి. లేకపోతే చేతికి వచ్చిన అదృష్టం జారిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వల్ల, ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి వల్ల మీ అదృష్టం పోయే ప్రమాదం ఉంది. వారు మీ ముందు నవ్వుతూనే వెనక గోతులు తీస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు? వారి నుండి ఎలా తప్పించుకోవాలి? ఈ 4 రోజులు ఆ దేవతను ఎలా ఆహ్వానించాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం 12 రాసుల్లో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ రాశి వారి జీవితంలో చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో ఉంటారు. చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఏదైనా పని చేయాలనుకుంటే అది అయ్యే వరకు వదలరు. మాటల కంటే పనిచేసి చూపించడానికి ఇష్టపడతారు. శనిదేవుడి ప్రభావం వల్ల వీరికి ఓర్పు చాలా ఎక్కువ. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. మకర రాశి వారు నమ్మదగ్గ వ్యక్తులు. ఏ బాధ్యత ఇచ్చినా చక్కగా పూర్తి చేస్తారు. అయితే వీరికి ఒక చిన్న బలహీనత ఉంది. అదేమిటంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతుంటారు. కొన్నిసార్లు వీరు సీరియస్ గా ఉండడం చూసి ఎదుటివారు వీరిని తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. అయినప్పటికీ తమ నిజాయితీని వీరు అస్సలు వదులుకోరు. ఉద్యోగాల్లో వీరు చాలా పైకి ఎదుగుతారు. మకర రాశి వారికి కలిసి వచ్చే నంబర్ విషయానికి వస్తే 8. 8 అనేది వీరికి చాలా అదృష్టాన్నిచ్చే నంబర్. అలాగే 4, 5, 6 నంబర్లు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు 8, 17, 26 తేదీల్లో మొదలు పెడితే విజయం త్వరగా వస్తుంది. రంగుల విషయానికి వస్తే నలుపు, ముదురు నీలం వీరికి చాలా మంచిది. ఈ రంగులు వాడటం వల్ల వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు విషయంలో వీరు చాలా ప్లాన్ గా ఉంటారు. మంచి ఫలితాల కోసం మకర రాశి వారు నీలం అని ధరించడం మంచిది. అది కుదరకపోతే నీలిరంగు తోపాసు పెట్టుకోవచ్చు. రుద్రాక్షల్లో 7 ముఖాల రుద్రాక్ష వీరికి బాగా పనిచేస్తుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. శనివారం పూట పేదవారికి సహాయం చేయడం లేదా నూనె దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. అయితే మకర రాశి వారు 3 వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎస్, ఎం, కే. తెలుగులో సా, మా, క అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఆడవారితో అప్రమత్తంగా ఉండాలి. ఎస్ అక్షరంతో మొదలయ్యే స్వప్న, సరిత, సంధ్య వంటి వారు మీ రహస్యాలను తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఎం అక్షరంతో మొదలయ్యే మానస, మాధవి, మౌనిక వంటి వారి వల్ల డబ్బు నష్టం రావచ్చు. ఇక కే అక్షరంతో మొదలయ్యే కవిత, కీర్తి, కళ్యాణి వంటి వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. మీ పర్సనల్ విషయాలు వీరితో చెప్పకండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మీ ఇంటికి వచ్చే అదృష్టం మీ దగ్గరే ఉంటుంది. ఇక రాబోయే 4 రోజులు మీ జీవితంలో అత్యంత పవిత్రమైన కాలంగా మీరు భావించాలి. లక్ష్మీదేవి సంపదకు అధిదేవత. అయితే నాగదేవతలు రక్షణకు మరియు వంశాభివృద్ధికి చిహ్నం. మీ ఇంటిపై వారు అనుగ్రహం కలగడం అంటే మీ పూర్వీకులు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలిస్తుందని అర్థం. ఈ సమయంలో మీరు మీ ఇంటిని ఒక దేవాలయంలో మార్చుకోవాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గతం గురించి ఆలోచిస్తూ బాధపడడం మానేసి రాబోయే శుభకాలాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇంట్లో సాత్విక వాతావరణం నెలకొనడానికి మీరు కొన్ని నియమాలు పాటించాలి. ఈ 4 రోజులు ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలి. ఎవరిని కించపరచకండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళలో పూజ గదిలో నెయ్యితో దీపం వెలిగించి ధూపం వేయండి. ఆ ధూపం వల్ల కలిగే సుగంధం మీ ఇంట్లో ప్రతికూల శక్తులకు దూరం చేస్తుంది. నాగదేవతలు మీ ఇంట్లో సంచరించేటప్పుడు
ఒక ప్రత్యేకమైన సుగంధం వంటి వాసన వస్తుంది. పూజా గదిలో లేదా ఇంటి మూలల్లో ఈ సుగంధం మీకు అనుభవంలోకి వస్తే దేవతలు మీ ఇంట్లోనే ఉన్నారని గ్రహించండి. అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీకు లభించిన గొప్ప ఆశీర్వాదంగా భావించి నమస్కరించుకోండి. ఈ సమయంలో మాంసాహారం, మద్యం వంటి దురలవాట్లను పూర్తిగా వదిలివేయండి. శారీరక మరియు మానసిక పవిత్రత పాటిస్తేనే ఆ దేవతల అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజుల తర్వాత మీకు అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. చాలా కాలంగా ఆగిపోయిన మీ బాకీలు వసూలవుతాయి. ఎవరికైనా డబ్బు ఇచ్చి తిరిగి రాదని ఆశలు వదులుకున్నట్లయితే ఆ డబ్బు ఇప్పుడు మీ దగ్గరికి చేరుతుంది. కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భూముల వ్యవహారాల్లో ఉండేవారికి భారీ లాభాలు చేకూరుతాయి. కొత్త ఇల్లు కొనాలి లేదా పాత ఇంటిని బాగు చేయించుకోవాలని అనుకునే వారికి మార్గం అద్భుతంగా అవుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి మరియు లాభాల బాట పడతారు. ఇదంతా లక్ష్మీదేవి కటాక్షం వల్లే సాధ్యమవుతుంది. మీరు ఇన్నాళ్లు పడిన ఆర్థిక కష్టాలు తీరిపోయి మీరు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపబోతున్నారు. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే వాటి నుండి బయటపడే మార్గం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ధనం వచ్చినప్పుడు గర్వపడకుండా సద్వినియోగం చేసుకోండి. పేదవారికి సహాయం చేయండి మరియు గుప్తదానాలు చేయండి. దీనివల్ల మీ పుణ్యఫలం పెరిగి మీ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశి వారికి ఇది మంచి సమయం. గతంలో మిమ్మల్ని వేధించిన కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు నయమవుతాయి. మీ ముఖంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు కనిపిస్తుంది. ఇది కేవలం శారీరక మార్పు కాదు, మీ అంతరాత్మలో కలుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యం. మీకు మనశ్శాంతి లభించడం వల్ల మీ నిద్రలేని సమస్యలు తొలగిపోతాయి. నాగదేవతల అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి విషభయాలు ఉండవు. మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఈ సమయంలో శుభవార్త అందుతుంది. నాగదేవతలను ఆరాధించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. మీ పిల్లల చదువులో రాణిస్తారు మరియు వారి ప్రవర్తనలో కూడా మంచి మార్పు వస్తుంది. మీ కుటుంబం అంతా ఒక తాటిపై నడుస్తుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అనురాగం పెరుగుతుంది. ఇదంతా మీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరి దేవతల మహిమే. మీ ఇంటిని గంగాజలంతో లేదా ఉప్పుతో కలిపిన నీటితో శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇది ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా ఈ 4 రోజులు ప్రతిరోజు శివమంత్రాన్ని 108 సార్లు పఠించండి. పరమశివుడు నాగభూషణుడు కాబట్టి ఆయన్ను పూజిస్తే నాగదేవతలు సంతోషిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహాలక్ష్మి మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాల వల్ల మీ మనసులోని భయం పోయి ధైర్యం పెరుగుతుంది. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో పేర్లున్న స్త్రీల నుండి వచ్చే ఆ కంటి దృష్టి లేదా కుతంత్రాలు మీ మీద పని చేయవు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ఎవరు మీ మేలు కోరుకుంటున్నారో, ఎవరు మీ పతనాన్ని కోరుకుంటున్నారో గ్రహించి విచక్షణ జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది అర్హులైన వారికి మాత్రమే చేయండి. మీ కష్టార్జితాన్ని దుష్టుల పాలు చేయకండి. మీరు ఈ 4 రోజులు పాటించే నిష్ఠ మీ జీవితం అంతా మీకు తోడుంటుంది. ఈ గొప్ప సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు రాబోయే తరాలు కూడా గర్వించే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది ప్రకృతి మీ పట్ల చూపుతున్న కరుణ. మీ జీవితంలోకి రాబోయే ఈ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిరోజు సాయంత్రం మీ ఇంటి ముందు దీపం వెలిగించి ఆ వెలుగులో మీ సమస్యలన్నీ కాలిపోవాలని కోరుకోవండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది ఈ 4 రోజుల్లో నాగదేవతలకు విన్నవించుకోండి. అది తప్పక నెరవేరుతుంది. మీ ప్రయాణం విజయపదం వైపు సాగుతుంది. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి. విజయం మీ పాదాల చెంత ఉంటుంది. రాబోయే రోజుల్లో మీకు కలిగే ధనలాభాలను మీరు ఎలా ఖర్చు చేయాలి అనే దానిపై కూడా ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అనవసరపు ఖర్చులను పోకుండా మీ భవిష్యత్తు కోసం మరియు మీ పిల్లల చదువుల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయండి. విలాసవంతమైన వస్తువుల మీద వ్యామోహం ఉన్నప్పటికీ ఈ సమయంలో ఆడంబరాలకు పోకుండా సాదాసీదంగా ఉండడమే మీకు రక్షణ. గ్రహాల స్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సువర్ణ సమయం వస్తుంది. కాబట్టి దీనిని వృధా చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ గౌరవించండి, కానీ అందరినీ గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మోసపూరిత మాటలు చెప్పే వారి విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారి మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి.
వారి ఉచ్చులో పడకుండా మీ వివేకాన్ని ఉపయోగించండి. మీ ఇంటి గడప దాటి తర్వాత మీరు చేసే ప్రతి పనికి విజయం లభిస్తుంది. ఇక సేవ కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మీ కీర్తిని పెంచుతుంది. మీ జీవితం ఒక దీపమై ఇతరులకు వెలుగునివ్వాలని ఆకాంక్షిస్తూ ఈ శుభ గడియలను మనసారా ఆస్వాదించండి. మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించే గుణం కలవారు కాబట్టి భగవంతుడు మీకు ఇవ్వబోయే ఈ సంపదను 10 మందికి ఉపయోగపడేలాగా వాడండి. నాగదేవతల అనుగ్రహం ఉన్నవారికి ఎప్పటికీ శత్రువుల భయం ఉండదు. ఎందుకంటే ఆ దేవతలే మీకు రక్షక కవచంలో నిలుస్తారు. మీ ఇంటిపై ప్రసవించే ఆ దైవిక కాంతి మీ జీవితంలో చీకట్లను శాశ్వతంగా ప్రారదోలుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో గడిపే ప్రతి క్షణం ఆనందమయంగా మారుతుంది. పిల్లలకు పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల్లో నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. సమాజంలో మీకు రావాల్సిన గౌరవం ఇప్పుడు దక్కుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీరు చెప్పిన పని ఎవరూ కాదనలేరు. ఇదంతా మీ పూర్వజన్మ సుకృతం. ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మీరు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. మీ సువర్ణ యుగం మొదలయ్యింది. దీనిని మనసారా ఆహ్వానించండి. ఈ కాలంలో పొందే ఆర్థిక లాభం వల్ల మీ కుటుంబంలో ఉన్న పాత అప్పులు తిరిగిపోవడమే కాకుండా కొత్త ఆస్తులు కొనే అవకాశం కూడా లభిస్తుంది. మీ వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోయి పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ 4 రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పత్రాల పనులు సులభంగా పూర్తవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఈ మార్పులన్నీ చూసి మీ శత్రువులు ఆశ్చర్యపోతారు, కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు మాత్రం అహంకారానికి దరి చేయనివ్వకండి. నిదానంగా ఉంటేనే దైవానుగ్రహం నిరంతరం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి మీరు రోజు సాయంత్రం వేళలో దైవ నామస్మరణ చేయడం లేదా స్తోత్రాలు వినడం చాలా శ్రేయస్కరం. ఇది మీ ఇంట్లో సాత్విక ప్రకంపనలను పెంచుతుంది. మీరు చేసే దాన ధర్మాలు ఆ దేవతలకు అత్యంత ప్రీతికరమైనవి. ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం, మూగ జీవాలకు ఆహారం వేయడం వంటి పనులు మీ పుణ్య బలాన్ని పెంచుతాయి. ముఖ్యంగా ఆవుకు గ్రాసం తినిపించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ 4 రోజులు మీరు ఒక యజ్ఞం చేస్తున్నట్టు భావించి పూర్తి భక్తితో ఉండండి. మీ ఇంట్లోని ప్రతి మూల శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా ఈశాన్య మూలలో ఎలాంటి బరువులు లేకుండా చూసుకోండి. అక్కడ గంగాజలం కనిపించిన నీటిని ఒక చిన్న పాత్రలో ఉంచండి. అక్కడ గంగాజలం కలిపిన నీటిని ఒక చిన్న పాత్రలో ఉంచండి. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మీ జీవితంలో ఇదొక మరవలేని ఘట్టం. గ్రహాలన్నీ మీ పక్షాన ఉన్నాయి. దేవతల ఆశీస్సులు మీకు అందాయి. ఇక మీకు తిరుగులేదు. మీ జీవితంలో రాబోయే ఈ అనంతమైన ఐశ్వర్యం, సుఖ సంతోషాలకు మరియు మీ కుటుంబం అంతటికి సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. భయం వీడి భక్తితో ముందడుగు వేయండి. మీ అదృష్టం మీ వెంటే ఉంది. ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఆరోగ్యం. మానసిక ఒత్తిడి వల్ల కలిగే అనారోగ్యాల సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం పొందుతున్నారు. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి మరియు పౌష్టిక ఆహారం తీసుకోండి. మీ శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్లు మీరు గమనిస్తారు. ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది. మీపై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ 4 రోజులు మీరు పాటించే నియమాలు మీ జీవితంలో ఒక క్రమశిక్షణ తీసుకువస్తాయి. మీ శత్రువులు మీ మీద కుట్రలు పన్నినా అవన్నీ నాగదేవతల అనుగ్రహానికి గురవుతాయి. మీ శత్రువులు మీ మీద కుట్రలు పన్నినా అవన్నీ నాగదేవతల ఆగ్రహానికి గురవుతాయి. మీరు ఎవరికి హాని చేయాలని కోరుకోరు కాబట్టి మీకు ఎవ్వరూ హాని చేయలేరు. చివరగా మీలో కొంతమంది జీవితంలో ఎంతో మందికి సహాయం చేసి మోసపోయారు. ఆ బాధ మీ మనసులో ఇంకా ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలను తుడిచిపెట్టేయండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించండి. రాబోయే 4 రోజులు మీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంగా మార్చబోతున్నాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారిలో కొందరు మిమ్మల్ని మోసం చేయవచ్చు అని గ్రహించాలి. కాబట్టి ఇకపై జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం మీ చేతుల్లోనే ఉంది. ఆ దైవ శక్తికి నమ్మండి మరియు మీ అదృష్టాన్ని అనుభవించండి. అంతా మంచి జరుగుతుంది. మీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని, మీ సంపద వృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఈ గొప్ప విషయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు పడే కష్టాలను గమనించడం వల్లే ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. మీరు పడే మానసిక సంఘర్షణ ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ పరమాత్మనికి అన్నీ తెలుసు. అందుకే సరైన సమయంలో మీకు ఈ మార్గనిర్దేశం లభిస్తుంది. మీరు ఒంటరివారు కాదు.
మీ వెనుక దైవశక్తి ఉంది. ఈ 4 రోజులు గడిచిన తర్వాత మీరే చూస్తారు మీ జీవితం ఎంత మార్పు చెందిందో. మీ ముఖంలో నవ్వు, మీ కళ్ళల్లో వెలుగు మళ్ళీ తిరిగి వస్తాయి. మీ ఇంట్లో ఆ ఇద్దరు దేవతల సంచారం వల్ల కలిగే శుభ ఫలితాలు మీ జీవితాంతం మీకు రక్షణగా ఉంటాయి. ఇకపై ఆ అదృష్టాన్ని ఎవరూ దొంగలించలేరు. మీ భవిష్యత్తు బంగారమయం కావాలని మనసారా కోరుకుంటున్నారు. మీ ఇంట్లో మరో 4 రోజుల్లో జరగబోయే ఈ అద్భుతాన్ని చూసి మీరు పులకించిపోతారు. లక్ష్మీదేవి మరియు నాగదేవతల అనుగ్రహం వల్ల మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానాన్ని పొందుతారు. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఇదంతా మీ కళ్ళ ముందే జరగబోతుంది. మీరు చెయ్యాల్సిందల్లా కేవలం దైవశక్తితో పవిత్రంగా ఉండడం మరియు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం. ఈ అదృష్టాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. భగవంతుడు మీతో ఉన్నాడు. విజయం మీదే. ॐ ऐं ह्रीं श्रीं